మా లైవ్ చూసే కుటుంబం మంచి భక్తి కలిగిన బిడ్డలు, వాళ్ళ ముగ్గురు సిస్టర్స్. బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక అమ్మాయి SBIలో మేనేజర్, సీనియర్ మేనేజర్గా గొప్ప ఉద్యోగం చేస్తుంది. తతిమ ఇద్దరు చెల్లెళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఒక అమ్మాయి హైదరాబాద్లో, ఇంకొక అమ్మాయి బెంగళూరులో. బహుగా దీవించబడిన బిడ్డలు. ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళాం. ఆ బిడ్డలు ఎంతో సంతోషంగా, అన్నయ్య దేవుడు మమ్మల్ని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తాడు అన్నయ్య. ఒకప్పుడు రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అన్నయ్య. మాకు మొద్దన్నం ఎవరు పెడతారా అని ఎదురు చూసిన దినాలన్నయ్య. దేవుడు ఆశ్చర్యకరుడు అనే మాట బైబిల్లో చదివేమే కానీ మా జీవితంలో జరిగిందన్న. దేవుడు ఈరోజు మమ్మల్ని నిలవబెట్టిన ఈ స్థితిని చూసి, ఇది కళ నిజమా, నిజ జీవితంలో జరుగుతుందా, మా కళలో జరుగుతుందా అని ఒక ఆశ్చర్యం, ఒక వింత, నిజంగా మా బ్రతికే ఒక ఆశ్చర్యం అయిపోయిందన్న అని చెప్తూ ఉంటే, ఈలోపు చిన్నమ్మాయి వచ్చి అంటది, ఒకవైపు గుండెల నిండా సంతోషం ఉంది కానీ అన్నయ్య గుండెల్లో ఒకంత బాధ. మా అమ్మే గనక కొంతకాలం ఓర్చుకొని ఉంటే ఈ ఆశీర్వాదాన్ని కనులారా చూసేది కదా. మా నాన్న ప్రభువు నమ్ముకోకుండానే చనిపోయాడు. ప్రభువు నమ్ముకోకుండా చనిపోయిన కష్ట స్థితిలో మా అమ్మ ప్రభు దగ్గరకు వచ్చింది. మా అమ్మకు 3 ఆడపిల్లలు అన్నయ్య. ఈ 3 పెంచే విషయంలో మా తల్లి పడిన కష్టం, అనుభవించిన ఇబ్బంది ఇంత అంత కాదన్నయ్య. అప్పుడు మా అమ్మ ఈ పిల్లలు నేను సాకలేనని మా మేనమామకు అప్పగించి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అన్నయ్య. మా మేనమామే పేద స్థితిలో ఉన్నాడు అన్నయ్య. ఆయనకి పిల్లలు, ఆ పిల్లలకు ముద్దన్నం పెట్టి మాకు ముద్దన్నం పోసి, వాళ్ళకి గంజి పోసి మాకు గంజి పోసి కష్టాల్లో పెరిగామన్నయ్య. అయితే మా అమ్మ పిరికితనంతో చనిపోయింది కానీ మేము ప్రభువును బట్టి ధైర్యంగా బ్రతికామన్నయ్య. ఏ రోజుకైనా మా కన్నీళ్లు ప్రభు తుడుస్తాడు, ఏ రోజుకైనా మా తలలు దేవుడు పైకెత్తుతాడు అన్న ధైర్యంతో బ్రతికేవన్నా. ఆ చెల్లి చెప్తుంది, మా ధైర్యాన్ని దేవుడు వమ్ము చేయలేదన్నా, ధైర్యాన్ని గట్టిగా పట్టుకున్నాము గనుకే గొప్ప బహుమానాన్ని దేవుడు మాకు ఇచ్చాడన్న. నా ప్రభు బిడ్డలరా, ఆ బిడ్డలు చెప్తున్న మాట, అలాంటి పేద స్థితిలో కూడా మేము భయపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతికాం. ఆ ధైర్యానికి దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు. చెల్లి, తమ్ముడు, నీ చుట్టూత ఎలాంటి స్థితిగతులు ఆవరించినా పిరికి దానిలాగా పారిపోకు, చచ్చిపోవాలన్న ఆలోచన రానివ్వకు. ఎందుకు బ్రతుకు, నా కర్మ, ఏం ఉద్ధరించానని అని నిన్ను కృంగ తీసుకుంటూ ఆలోచించుకో. ఏ నాటికైనా మంచి దినాలు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.